శుక్రవారం భాగమతిగా రాబోతున్న అనుష్కపై అంచనాలు మామూలుగా లేవు. సంక్రాంతి సినిమాలో ఏది అన్ని వర్గాలను మెప్పించడంలో సక్సెస్ కాలేదు. కాబట్టి రిపబ్లిక్ డే రోజు వస్తున్న భాగమతి ఈ లోటుని పూర్తిగా తీర్చేస్తుంది అన్న నమ్మకంతో ప్రేక్షకులతో పాటు ట్రేడ్ కూడా ఎదురు చూస్తోంది. ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో విరివిరిగా పాల్గొంటున్న అనుష్క తనకు ఎదురవుతున్న పలు ప్రశ్నలకు ఆసక్తికరమైన జవాబులు ఇస్తోంది. హీరోయిన్ల కంటే హీరోలకు ఎక్కువ రెమ్యునేషన్ పే చేయడం గురించి తనకు ఎదురైన కామెంట్ కు బదులిస్తూ అలా చేయటం సహజమే అని, హీరోయిన్ తో పోలిస్తే హీరోకు సినిమాకు సంబంధించిన బాధ్యతలు ఎక్కువగా ఉంటాయని, వాళ్ళ భుజ స్కంధాల మీద వాటిని మోస్తూ ఉంటారని, కాబట్టి ఇవ్వడంలో తప్పు లేదని తేల్చి చెప్పింది. ఇదే విషయం గతంలో ఇతర హీరోయిన్లు కూడా భిన్నాభిప్రాయం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. హీరోలకు సమానంగా తాము కష్టపడుతున్నప్పుడు పారితోషికం విషయంలో ఇంత వ్యత్యాసం చూపడం ఏంటని కొందరు బహిరంగంగానే కామెంట్ చేశారు. కానీ అనుష్క చెప్పిన దాంట్లో లాజిక్ ఉంది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా అన్ని భాషలలో సినిమా వ్యాపారం హీరో ఆధారితంగానే జరుగుతుంది. కాబట్టి దానికి తగ్గట్టే వాళ్లకు చెల్లిస్తారు. కానీ అరుదుగా హీరోయిన్ సెంట్రిక్ మూవీస్ వచ్చినప్పుడు అప్పుడు కథానాయిక ఇమేజ్ మీద బిజినెస్ జరుగుతుంది. అరుంధతి సినిమాతో అనుష్క అది సాధించింది. కానీ ఎక్కువ కాలం తాను సైతం అవే తరహా సినిమాలే చేయలేకపోయింది. గతంలో విజయశాంతి ఒక్కరే హీరో సపోర్ట్ లేకుండా తన పేరు మీద ఓపెనింగ్స్ తెచ్చుకునే రేంజ్ కు చేరుకున్నారు. కర్తవ్యం, ఓసే రాములమ్మ లాంటి సినిమాల్లో హీరోలు ఉండరు. ఇతర హీరోయిన్లు నటించిన మయూరి, అశ్విని, అమ్మోరు లాంటి ఘన విజయం సాధించిన మూవీస్ లో కూడా హీరోలు కనిపించరు. కానీ ఇవి ఏడాది పొడవునా వచ్చే అవకాశం లేదు. కాబట్టి అనుష్క చెప్పిన లాజిక్ కరెక్ట్ అని ఒప్పుకోవచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.